పార్లమెంట్లో ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళని టార్గెట్ చేస్తూ అయోధ్య రామాలయంలో జరిగినటువంటి ఆ విరాళాల చోరీ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి స్కిట్ ఇది. అందులో పప్పు యాదవ్ ఏమొచ్చేసి కాషాయ రంగులు ధరించి అక్కడ టెంపుల్ ఆధ్వర్యంలో కూర్చుంటే వీళ్ళు విరాళాలు వేస్తే ఆ విరాళాలు ఆయన దొంగిలించినట్లుగా, అంటే హిందువులు దొంగిలించినట్లు బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు దొంగిలించారనే ఉద్దేశంతో ఈ స్కిట్ వేశారు. నిజంగా జరిగిన దానికి మనం ఏం చేయాలో చేసుకుంటున్నాం, ఓకే. నిజంగా వీళ్ళకి ఆ హక్కు ఉందా? కాంగ్రెస్ వాళ్ళకి పార్లమెంటు సాక్షిగానైనా సరే, బయట అయినా సరే, ఎక్కడైనా సరే ఈ అయోధ్య రామాలయంలో జరిగినటువంటి విరాళాల విషయంలో మాట్లాడేటటువంటి హక్కు ఉందా? ఇదే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, మిగతా కాంగ్రెస్ నాయకులు ఎవరైనా రామాలయానికి వెళ్ళారా? ఒక్క రూపాయి అని విరాళం ఇచ్చారా? అసలు రామ మందిరంలో అడుగు పెట్టారా? అసలు వీళ్ళు పార్టీ వస్తే రామాలయం ఉంచుతామని అన్నారా? అక్కడ రామాలయం తీసేసి బాబ్రీ మసీద్ అయినా కడతాం, లేదంటే ఎదురుగా బాబ్రీ మసీద్ అయినా కడతామని చెప్పి వీళ్ళే స్వయంగా చెప్పినటువంటి మాటలు. రామాలయం గురించి వీళ్ళకి ఎందుకు ఇక్కడ స్కిట్లు వేయడం ఎందుకు? పార్లమెంట్లో రామాలయం గురించి మాట్లాడే హక్కే వాళ్ళకి లేదు. అది ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా లేదు. అదంతా రామతీర్థ ట్రస్ట్ వాళ్ళు చూసుకుంటున్నారు. మనం తిడితే వాళ్ళని తిట్టాలి, పొగిడితే వాళ్ళని పొగడాలి, తింటే మన వాళ్ళు తిన్నారు, తినింది మనం తిన్నారు. అక్కడ హిందువులు వేసినటువంటి డబ్బుని ప్రైవేట్ సంస్థలు వాళ్ళే చూసుకుంటున్నాయి. మనకి సంబంధం లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు. ఒక్క రూపాయి అయినా సరే ప్రభుత్వానికి నష్టం లేదు, ప్రభుత్వానికి సంబంధం కూడా లేదు. అవసరమైతే ఇంకా ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఆ దేవాలయం నుండి వచ్చినటువంటి ఆదాయంలో ప్రభుత్వానికి కొంత ఇస్తారు తప్ప ప్రభుత్వం నుంచి తీసుకుని ఇది లేదు. కొన్ని వేల కోట్లు చాలామంది విరాళాలు కూడా ఇచ్చారు. కానీ ఇదే కాంగ్రెస్ వాళ్ళు మేము అసలు అక్కడ రామాలయం నిర్మించము, పైగా ఆ రామాలయంలోకి అడుగు పెట్టము, అవసరమైతే బాబ్రీ మసీదు నిర్మిస్తాం అన్నటువంటి వీళ్ళకి ఎందుకు ఇప్పుడు ఇక్కడ? దీని గురించి నేను ప్రశ్నిస్తున్నాను. వీళ్ళు అడగండి వీళ్ళని. ఒక్క రూపాయి అయిన హుండీలు వేయినప్పుడు వీళ్ళకి ఎందుకు అయ్యింది? అది ఒక ప్రైవేట్ సంస్థ అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు కదా. అలాంటప్పుడు మీకెందుకు అందులో ఏం జరుగుతుందో? ప్రభుత్వ సంస్థ అయితే మీరు ఖచ్చితంగా మాట్లాడచ్చు. 1984లో ఇందిరాగాంధీ గారు ధర్మాదాయ దేవాదాయ శాఖ తీసుకొచ్చి కేవలం దేవాలయాలను మాత్రమే చేర్చారు. అది సరిపోదా మనకి నష్టము? దాని గురించి ఇప్పుడు వీళ్ళు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? బీజేపీ వాళ్ళు, ముఖ్యంగా బీజేపీ వాళ్ళు ప్రశ్నించడం కాదు, వీళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలైనా కనీసం ఆ దేవాలయాలను ధర్మాదాయ దేవాదాయ శాఖ నుంచి విముక్తి చేయాలి. అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మసీదుల్ని ముస్లింలు పరిపాలించుకుంటున్నారు, వాళ్ళు నిర్వహించుకుంటున్నారు. చర్చిల్ని క్రిస్టియన్స్ నిర్వహించుకుంటున్నారు. దేవాలయాల్ని మనమే కదా నిర్వహించుకోవాలి. ఇప్పుడు చర్చిల్లో ఏ అవినీతి జరుగుతుందో, మసీదుల్లో ఏ అవినీతి జరుగుతుందో ఎవరైనా అడుగుతున్నారా? పోనీ మనకేమైనా కావాలా? జరిగితే మనకేంటి, జరగకపోతే మనకేంటి? దేవాలయాల్లో కూడా అంతే. 1984 వరకు దేవాలయాలు మనం నిర్వహించుకున్నాం కదా. ఆ తర్వాత మనకేం చేత కాదా? హిందూ సంస్థలు చూసుకుంటాయి. ఆ డబ్బులు ఎలా ఇచ్చేయాలో తింటే మనం తింటారు, తినకపోతే అభివృద్ధి చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వాలు తినేస్తున్నాయి కదా మన డబ్బుని ఇష్టం వచ్చినట్లుగా, ఆ పథకాలు చెప్పి ఈ పథకాల పేరు చెప్పి. దాని నుంచి ఇప్పుడు బీజేపీ వాళ్ళు దీన్ని తీసుకురావాలి. వీళ్ళు ఎంత రక్తి కట్టిస్తున్నారు కదా, దీనికి సరైనటువంటి సమాధానం అదే. బీజేపీకి నిజంగా ఈ విషయంలో ఎందుకు మరి ఆలస్యం చేస్తుందో నాకు అర్థం కావడం లేదు. కానీ కనీసం ఒక చట్టం తీసుకురావాలి దీనికోసం. మరి ధర్మాదాయ దేవాదాయ శాఖకి ప్రభుత్వానికి సంబంధం లేదు అని చెప్పి ఆ చట్టాలను మార్చాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.